విశాఖ టెక్కి రాధా గాయత్రి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. భర్త ప్రవర్తన పైన తల్లికి గాయత్రి ఒక వాయిస్ మెసేజ్ పంపింది. శ్రీచరణ్ చేష్టలను భరించలేకపోతున్నానని గాయత్రి ఆవేదన వ్యక్తం చేసింది. అతని ప్రవర్తనతో మనసు పూర్తిగా విరిగిపోయింది. అనుమానంతో తనపై చెడు ప్రచారం చేస్తున్నాడని చెప్పి గాయత్రి కన్నీళ్లు పెడుతూ తన తల్లికి ఒక ఆడియో మెసేజ్ని పంపించింది. శ్రీచరణ్తో తనకు మాట్లాడాలని లేదు అని, ఇంకా భరించే ఓపిక కూడా లేదని తల్లికి ఆ వాయిస్ మెసేజ్లో పంపించింది గాయత్రి. అయితే శ్రీచరణ్ అన్ని లిమిట్స్ క్రాస్ అయ్యాడు, చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. ఇది ఆడియో మెసేజ్లో అటు తల్లికి పంపించిన మెసేజ్లో ఉన్న మాటలు. అయితే పోలీసులు ఈ ఆడియోను కూడా ఆధారితంగా తీసుకొని విచారణ చేపడుతున్నారు. పరారులో ఉన్నటువంటి శ్రీచరణ్ కోసం పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో అటు ఆర్టీవీ లైవ్లో కూడా గాయత్రి తల్లిదండ్రులు మాట్లాడుకొచ్చారు. చాలా దారుణంగా బిహేవ్ చేస్తూ ఉండేవాడు. నవంబర్లో పెళ్ళైపోతే అప్పటి నుంచి ప్రతిసారి అనుమానం పడుతూ ఉండేవాడు. అటు గాయత్రి ఒక దగ్గర ఉద్యోగం చేసేది, తను ఒక దగ్గర ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. గాయత్రి ఎటు వెళ్ళాలన్నా సీసీటీవీ కెమెరాల మాదిరిగా ఫాలో అవుతుండేవాడు. హ్యాండ్ బ్యాగ్లో ట్రాకర్ పెట్టడం, తను ప్రతిసారి వీడియో కాల్ చేసి చుట్టూ ఎవరున్నారో చూపించమని చెప్పడం, అనుమానాస్పదంగా మాట్లాడడం, ఎప్పటికీ అనుమానం వ్యక్తం చేయడం. అటు తల్లిదండ్రులతో పెడుతున్నా కూడా ఏంటి నీ చుట్టుపక్కల మీ తల్లిదండ్రులతో పాటు ఇంకెవరున్నారో వాళ్ళని కూడా చూపించు అని చెప్పి అడిగేవాడంట. ఎవరితో మాట్లాడిన అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ప్రతి సందర్భంలో చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉండేవాడని చెప్పి గాయత్రి తల్లి సత్యవతి చెప్పుకొచ్చారు. దీంతో పాటుగా రాత్రుల్లో చాలా దారుణంగా బిహేవ్ చేస్తూ ఉండేవాడు. గాయత్రిని హింసిస్తూ ఉండేవాడు, చెప్పకూడనిటువంటి పనులు చేస్తూ ఉండేవాడని చెప్పి ఆ తల్లి చెప్పింది. ఒకసారి ఆ ఆడియో మెసేజ్లో ఏముంది, తల్లికి పంపిన ఆడియో మెసేజ్లో గాయత్రి తన ఆవేదన వ్యక్తం చేసింది. ఒకసారి తన ఆవేదన అంటే విన్నాం. అమ్మ, మా అత్తగారు ఫోన్ చేశారు. ఎందుకమ్మా ఇవన్నీ వస్తున్నాయి, నేను ఈ మాట విన్నాను, ఇవన్నీ చెప్పారు. నేనైతే అత్తయ్య గారు, నా మనసు అయితే ఫుల్గా విరిగిపోయింది. నా గురించి ఇలా బ్యాక్ బైటింగ్ చేస్తున్నాడు అని నేను చెప్పేశాను. అందుకు ఇలా అని చెప్పాను నేను. సో ఏమైనా ఉంటే అత్తయ్య గారు, మీ అబ్బాయి ఏదైనా నేను తప్పు చేశాను కానీ ఏదైనా చెప్తే కనుక నేను వాడిని కాల్లో యాడ్ చేస్తాను ఉండమ్మా అన్నారు. నేనైతే తనతో మాట్లాడదలుచుకోవట్లేదు. మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటే ప్లీజ్ మా మమ్మీ వాళ్ళతో మాట్లాడండి. మీకు అదంతా విని నా తప్పు ఏదైనా ఉంది అన్నా సరే నాతో చెప్పండి, అంతేగాని నేనైతే తనతో ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు. నా మనసు అయితే ఏం బాగాలేదు అత్తయ్య గారు, నాకు చాలా విషయాలు తెలిసాయి అని నేను చెప్పేశాను. ఇంకా నాకు పర్ఫెక్ట్ ప్రూఫ్స్ రాలేదు. ఇలా డాడీకి తెలిసిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అదే చెప్పారు, మీ అల్లుడు తప్ప ఇంకెవరు చెయ్యరు అని చెప్పి. అండ్ వాళ్ళు చెప్పకపోయినా అది ప్రూవ్ అయిపోయింది. మొత్తం నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ చెప్పారు, ఇంక్లూడింగ్ నవీన కూడా చెప్పింది, వాడే కదా చేసుంటాడు అని చెప్పి. ఇంకెవరికి ఆ స్కోప్ అయితే లేదు అత్తయ్య గారు, అది ప్రూవ్ అయిపోయింది. ఇంకా అది తెలిసా కూడా నా మనసు ఇంక మనసులో లేదు. ఇన్నాళ్ళు ఓపిక పట్టాను, ఏంటంటారు, ఎన్నాళ్ళు ఓపిక పట్టాను, పోల్లే అక్కడికి వెళ్తే మారుతాడేమో, కొంచెం తనకు మారుతుంది బిహేవియర్ అని చెప్పి ఓపిక పట్టాను. కానీ ఇప్పుడు తన అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోయాడు. ఇంకా నేనైతే ఏం మాట్లాడదలుచుకోవట్లేదు, నా మనసు అయితే బాగాలేదు, ఇప్పుడు నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు తనతోనైతే అని చెప్పేసాను. అన్ని లిమిట్స్ క్రాస్ అయ్యాడు, నేను మాట్లాడదలుచుకోలేదు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు, నేను ఫెడప్ అయిపోయాను, ఓపిక నశించింది. ఇది రాధా గాయత్రి తన తల్లికి పంపినటువంటి ఆడియో మెసేజ్లో ఉన్న మాట. ఇప్పుడు ఈ ఆడియో మెసేజ్ ఆధారితంగానే పోలీసులు మరింత వేగవంతంగా దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. ఆల్రెడీ శ్రీచరణ్ పరారులో ఉన్నాడంట, ఆయన కోసం గాలింపు చర్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. మా ప్రతినిధి రామచంద్రరావు సిద్ధంగా ఉన్నారు. రామచంద్రరావు, ఆ రోజు మీరు మీడియాగా అక్కడికి వెళ్ళి శ్రీచరణ్తో మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉంటే శ్రీచరణ్ ఎంతటి ఆగ్రహానికి గురయ్యాడు, దురుసుగా ప్రవర్తించాడు, మీడియా పట్ల ఎటువంటి భాషను ఉపయోగించా అర్థమైంది. దాన్ని బట్టే ఆయన యొక్క సైకియాటిక్ బిహేవియర్ ఏంటి అనేది కూడా అటు తల్లి అటు రాధా గాయత్రి తల్లి కూడా చెప్పుకొస్తున్నారు. తన సైకియాటిక్ బిహేవియర్ ఉంటుంది, ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటాడనేది. సో అంత ధైర్యంగా అంత స్ట్రాంగ్గా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు పరారులో ఉన్నట్టు తెలుస్తోంది. ఏంటి ఈ ఆడియోలో ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఇంక ఈ ఆడియోతో పాటుగా అటు తల్లి సత్యవతి దగ్గర ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఇంకా శ్రీచరణ్ పరారికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మేము కాసేపు క్రితం అక్కడ వారి కుటుంబ సభ్యులతో కలవడం జరిగింది. వారంతా కూడా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ని కలిశారు. ప్రధానంగా సత్యవతి గారు ఎవరైతే రాధా గాయత్రి తల్లి ఉందో ఒక ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా ఒక మాజీ సైనికుల కుటుంబం తన భర్త మనసు కోణాల్లో కూడా ఆ రోజు విధులు నిర్వహించాడు. ఈ రోజు చూసుకుంటే కుమార్తె కోసం ఈ రోజు కొండల్లో తిరుగుతున్నారని చాలా అత్యంత ఆవేదన భరితంగా కూడా మాట్లాడిన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఈ శ్రీచరణ్ వ్యవహారంపై వారు ఒక భిన్నమైన అంశాలను కూడా చెప్తున్నారు. సహజంగా ఒక్కో సమయంలో అత్యంత ప్రేమగా మాట్లాడే ఈ శ్రీచరణ్ ఆ తర్వాత భిన్నంగా ఉంటాడు. ఒకరోజు గాయత్రీదేవి భక్తుడిని, గాయత్రీదేవి నాకు భార్య దొరికిందని చెప్తాడు. అదే సమయంలో కుమార్తె నడవడికపై అనుమానిస్తూ చాలా వరకు వేధించి క్రమంలోనే ట్రాకర్ పెట్టడం, ఇట్లాంటి అంశాలు. అదే విషయంలో భాగంగా ముస్సోరికి వెళ్ళడానికి కొన్ని రోజుల ముందే మనం విన్న ఆడియో మీరు విన్నారు కదా,
ఆ వీడియోల ప్రకారం ఇంకా అతనితో ఫెడప్ అయిపోయి ఇంకా కాపురం చేయడానికి కష్టం. అయితే ఒక కుటుంబం, ఒక ఉన్నత స్థాయికి సంబంధించిన ఒక జమీందారుల మాదిరిగా వారు ఒక బ్రాహ్మణ అగ్రహారానికి చెందిన కుటుంబం కాబట్టి పరువు నేపథ్యాన ఈ నెల 21వ తేదీన అంటే నిన్న సరిగ్గా ఆదివారం విశాఖ తండ్రి 60వ పుట్టినరోజు తర్వాత దాదాపు 2 నెలలు ఉంటాను. ఆ తర్వాత ఈ కుటుంబ పెద్దలతో మాట్లాడి ఆ తర్వాత ఇతని విషయంపై ఒక నిర్ణయం తీసుకోవాలన్నది ఆమె రాధా గాయత్రి అభిప్రాయ వ్యక్తం. కేవలం కుటుంబం, తల్లిదండ్రులు, సమాజం ఇట్లాంటి అంశాలకి ఆమె ప్రాధాన్యత ఇచ్చింది. అదే ఈరోజు ఆమె ప్రాణం పోవడానికి కారణమైందని కూడా వారి కుటుంబ సభ్యులు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. సహజంగా ఇంత టార్చర్ చేసినప్పుడు సహజంగా ఫెడప్ అయి కుటుంబ సభ్యుల్ని లేకపోతే భర్తను విడిచి వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ కేవలం కుటుంబం పరువు నిలబెట్టాలనే ఆలోచనతో ఆ రోజు రాధా గాయత్రి వ్యవహరించింది. ఇదే ఒక అదనుగా తీసుకొని పిలిగ్రిమ్ ప్లేస్ కి వెళ్తాం, హరిద్వార్, ఋషికేశ్ అని చెప్పి ముందుగా తల్లిదండ్రులతో కలిసి అంటే అత్తమామలు, చెల్లి అట్లాగే రాధా గాయత్రితో కలిసి మొత్తం అందరం కలిసి వెళ్తాం. ఢిల్లీ నుంచి ఋషికేశ్, హరిద్వార్ వెళ్తామని చెప్పారు. అయితే ఆఖరి నిమిషంలో చూస్తే కేవలం ఇద్దరు వెళ్తామని చెప్పడం జరిగింది. ఈ విషయంపై ఇటు రాధా గాయత్రి తల్లి వారికి సంబంధించిన ఎవరైతే శ్రీచరణ్ తల్లి ఉంటుందో వారితో ఫోన్ లో మాట్లాడారు. నిజానికి చూసుకుంటే మొత్తం అందరూ ఫ్యామిలీ అందరూ వెళ్తారని ఆఖరి నిమిషంలో ఈ రకంగా ఎందుకు వెళ్తున్నారంటే వారు కూడా ఒక డిప్లొమాటిక్ గా మాట్లాడారు. ఈ ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి కలిసి అలా వెళ్ళినట్లయితే కొంతవరకు వారిద్దరి మధ్య గ్యాప్ తగ్గుతుందన్న భావం. ఈ ఆడియో మెసేజ్ ఎప్పుడు వచ్చింది? తన టూర్ లో ట్రిప్ లో ఉండగా తల్లికి ఈ ఆడియో మెసేజ్ పంపించిందా, గతంలో పంపించిందేనా? ట్రిప్ కి ముందే ఈ ఆడియో వ్యవహారం జరిగింది. ట్రిప్ కి కొన్ని రోజుల ముందే ఈ ఘటన జరిగింది. నిజానికి ఏదైతే ట్రిప్ కి 6 రోజుల ముందు ఈ విషయం చర్చ జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఆమెకు సంబంధించిన హ్యాండ్ బ్యాగ్ లో ఈ రకంగా జిపిఎస్ ట్రాకర్ పెట్టడం అది భరించలేకపోయారు. అయితే తొలి దశలో కొంతవరకు భరించినప్పుడు కూడా ఆఫీసులో తిరిగి రాధా గాయత్రిని అనుమానించే పరిస్థితుంది. ఏదైతే ఆఫీస్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఉండొచ్చు, ఇట్లాంటి అంశాలను ఏమైనా ఈమె చోరీ చేస్తుందని ఆమెను ఒక అనుమానాస్పదంలో తొలి దశలో చూశారు. అయితే తర్వాత ఆఫీసులో ఇది భర్త పెట్టారనే విషయం తెలియడంతో దాన్ని లైట్ గా తీసుకున్నారు. కానీ ఈ ఆడియోలో చూస్తూ ఉంటే తల్లికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది గాయత్రి. నేను భరించలేకపోతున్నాను, ఓపిక నశించింది, చాలా లిమిట్స్ దాటి ప్రవర్తిస్తున్నాడు శ్రీచరణ్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. అత్త కూడా చెప్పానని చెప్పింది. ఈ ఆడియో తర్వాత అయినా వాళ్ళు ఏదైనా యాక్షన్ దిగారా? అంటే వాళ్ళతో మాట్లాడడం కానీ, శ్రీచరణ్తో మాట్లాడడం కానీ, శ్రీచరణ్ వాళ్ళ తల్లిదండ్రులతో ఇటు రాధా గాయత్రి తల్లిదండ్రులు మాట్లాడడం కానీ ఇలాంటిదైనా జరిగిందా? ఈ గొడవ లాంటిదైనా జరిగిందా? లేదంటే తల్లిదండ్రికి చెప్పారు కాబట్టే ఈ విషయం అక్కడి వరకు వెళ్ళింది కాబట్టే ఈ ట్రిప్ అని ప్లాన్ చేశాడా శ్రీచరణ్? ట్రిప్లో ఈ రకంగా తనని హతమార్చాలని చూశాడా? ఒక సాంప్రదాయ కుటుంబంలో ఏ రకంగా జరుగుతుంది అదే రకంగా ఇతర కుటుంబాలు అంటే శ్రీచరణ్ తల్లిదండ్రులు అలాగే వీరి తల్లిదండ్రులు కూడా వ్యవహరించారు. ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండాలి. ఒకసారిగా ఈ విషయం బరెస్ట్ అయినట్లయితే శ్రీచరణ్ అలాగే భార్య మధ్య కొంత గ్యాప్ వస్తుందన్న భావంతో కొంత సంయమనం పాటించారు. ఆ క్రమంలో అయితే తల్లిదండ్రులు ఎవరైతే రాధా గాయత్రి తల్లి సత్యవతి అలాగే శ్రీచరణ్ తల్లితో కూడా రెగ్యులర్ గా ఈ అంశంపై చర్చ వస్తుంది. అయితే ఇద్దరు కొన్ని రోజుల తర్వాత సర్దుకుంటారు అన్న భావంతోనే ఇద్దరు వ్యవహరించారు. వాస్తవానికి ఘర్షణ లేనప్పుడు కూడా కొడుకు ప్రవర్తనపై వారు కూడా శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్ కావచ్చు లేకపోతే తల్లి కూడా ఈ విషయంపై కొంత అసంతృప్తి ఉన్నారు. అయితే మార్పు వస్తుంది. అలాగే పెళ్ళైన తర్వాత వెంటనే విడిపోవడం ఇట్లాంటి అంశాలకు కొంత పరువు అట్లాంటి అంశాల నేపథ్యాన్ని మీరు కొంత గ్యాప్ తీసుకున్నారు. కొన్ని రోజుల్లో సర్దుకుంటుంది అని భావించారు. నిజానికి ఇటు ఇద్దరు తల్లిదండ్రులు కూడా ఈ రకంగా జరుగుతుంది, శ్రీచరణ్ ఈ తర వ్యవహరిస్తాడనే విషయం కొంత సీరియస్ గా తీసుకున్నట్లయితే ముస్సోరి పంపించే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒక సాంప్రదాయంగా వ్యవహరించారు. ముస్సోరి వెళ్ళేటప్పుడు అందరూ కలిసి వెళ్తానన్నారు. అయితే ఆఖరి నిమిషంలో కేవలం ఇద్దరు వెళ్తామనే దశలో వీరు అత్త మామ అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడుకున్నారు. అయితే భార్యాభర్తలు దగ్గర అవుతారన్న కోణంలో తాము ఆ రకంగా అంగీకరించామని, అయితే ముస్సోరి వెళ్తామన్న విషయం మాత్రం వారు స్పష్టంగా చెప్తున్నారు. ఆ విషయం మా దృష్టికి లేదు, కేవలం హరిద్వార్ ఋషికేశ్ వెళ్తారు. ఒక రకంగా ఆధ్యాత్మిక చింతనతో పాటు ఒక ఇద్దరు భార్యాభర్తలు కలిసి వెళ్ళినట్లయితే వారి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయనే కోణంలోనే వారు భావించారు. ఆ రకంగానే తల్లిదండ్రులు అనుమతించిన పరిస్థితి. అయితే ముస్సోరి వెళ్తారు, ముస్సోరిలో ఈ రకంగా వ్యవహారం జరుగుతుందని ఏమాత్రం కూడా అంతరా ముస్సోరి కావచ్చు ఎక్కడికైనా ఈ రకంగా అతను అంతమొందించే ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటి అంశాలు అయితే ఏమాత్రం కూడా అనుమానం లేదు. అయితే ఈ నెల 21వ తేదీన అంటే సరిగ్గా నిన్నటికి ఆదివారం ఇంటికి వచ్చిన తర్వాత అతనితో తెగదెంపులు చేసుకునే క్రమంలో
ఒక సీరియస్ డిస్కషన్ చేయాలి. ఈ ఇరు వర్గాల పెద్దలు ఎవరైతే పెళ్లి కుదిర్చారో పెందుర్తి ప్రాంతానికి చెందిన వారు, దాదాపు 14 సంవత్సరాలు వీరితో స్నేహం ఉంది, ఆమె ఈ సంబంధం కుదిర్చారు. అట్లాగే ఆమెకు సంబంధించిన కుమార్తె ఈమె కూడా రాధా గాయత్రి కలిసి చదువుకున్నారు. ఈ అంశాలన్నీ కూడా ఒక పెద్దలతో కొంత టైం, దాదాపు 2 నెలల వ్యవధి అంటే 60 రోజుల పాటు విశాఖలో ఉంటూ దీనిపై డిస్కషన్ చేసి ఆ తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నది వారి ఆలోచన. అయితే ఇంతలోనే ఇప్పుడు ఈ అంశంపై మనం నిర్ధారణ చేయనప్పటికీ కూడా పోస్ట్ మార్టం నివేదిక రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు తల్లిదండ్రులు గట్టిగాను ఒక కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. జరుగుతున్న పరిణామాలు జరిగిన పరిణామాలు బట్టి ఖచ్చితంగా శ్రీచరణ్ ఈ హత్య చేశాడు. ఒక రకంగా లిక్విడ్ లోనే ఏదో డ్రగ్స్ కానీ లేకపోతే మత్తు మందు ఇచ్చి ఒక మోతాదుకి మించి మత్తు మందు ఇవ్వడం వల్ల తన కుమార్తె చనిపోయింది. ఒక కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటే గాయం, రక్తం బయటికి పడకుండా కొన్ని రకాల హత్యలు, మరణాలు జరిగితే ఆ రకంగా తమ కుమార్తెను హత్య చేశారని కూడా మనం చూస్తే ఎఫ్ఐఆర్ కాపీలో కూడా 11 అంశాలు ఉన్నాయి. ఆ 11 అంశాల్లో 6, 7 నెంబర్ సంబంధించి ఈ రకంగా తండ్రి సుధాకర్ రాయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే వారు ఈ రోజు వారు వాస్తవానికి చూసుకుంటే మళ్ళీ ఆడియో మెసేజ్ ఉందాం. అంటే ఎంతలా తన ఆవేదనని, తన భర్తను పెట్టిన ఇబ్బందిని ఎంతలా వేధిస్తున్నాడని దాన్ని తల్లికి మెసేజ్ పంపించిందనంటే ఆడియో చూస్తే అర్థమవుతుంది క్లియర్గా అనేది. ఒకసారి అటు తల్లిదండ్రి మళ్ళీ మాట్లాడుకొచ్చారు ఆడియో మెసేజ్ పైన. మరిన్ని అప్డేట్స్ ఆ తల్లిదండ్రి ఏం చెప్తున్నారు మరి రామచంద్రరావు అందిస్తారు. రామచంద్రరావు, ఏం జరిగింది, ఆ తల్లిదండ్రి ఏం చెప్తున్నారు, ఆడియో మెసేజ్ తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయి? అక్కడ పోలీసులు చుట్టూ తిరుగుతున్నారు. మరొకటి చూసుకుంటే తల్లి సత్యవతి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని ప్రజాప్రతినిధులు కలిసి తన కుమార్తె ఆత్మకు శాంతి కలిగించాలి, తమకు న్యాయం చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి. ఈ దశలో టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారిని కలిశారు. పల్లా శ్రీనివాస్ గారు కూడా ఈ విషయంపై హోంమంత్రితో కూడా మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. వారి కుటుంబ సభ్యులు సత్యవతి గారితో పాటు రాధా గాయత్రికి సంబంధించిన బంధువులు కూడా ఉన్నారు. సరే, అదే మీరు కూడా మాట్లాడారు కదా పల్లా శ్రీనివాస్ గారితో, ఏం మాట్లాడారు, ఆయన ఎట్లా రెస్పాండ్ అయ్యారు? ఈ కార్యక్రమం, ఈ యొక్క కేసు గురించి మనం 9 రోజులు బట్టి 8 రోజులు బట్టి చాలా నరకం అనిపిస్తున్నామండి. ఇది ఎంతవరకు వెళ్తుందో మాకు భయం వేసి మనకి ప్రజాబంధువైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారిని ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే వారికి మా బాధ వెలగరిస్తే మాకు న్యాయం చేకూరుస్తా అని చెప్పి మా అక్కయ్య గారు ఆవిడ తీసుకురావడం జరిగిందండి. మొత్తం అంతా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కేసు గురించి ఆయన మాకంటే ముందు ఎక్కువగా ఆయనే చూసి చాలా బాధపడుతున్నట్టుగా చెప్పారు. కాబట్టి ఈ కేసు మీద హోమ్ మినిస్టర్ అనిత గారితో కూడా మాట్లాడి ఇప్పుడే మా ముందే ఆవిడ కూడా తక్షణమే ఈ కేసుకి ఎవరు నేరస్తులు 100% శ్రీచరణ్ అయినటువంటి ఆయన తన భర్త అంటే మా రాధా గాయత్రి మేనకోళ్ళ భర్త ఈ యొక్క హత్య చేసి ఉంటాడని చెప్పి నమ్మతూ అక్కడ డెహ్రాడూన్ పోలీసులు ఇచ్చినటువంటి కేసు 103 ఏదో పెట్టారు, మర్డర్ కేసు. దాన్ని పరిణామం తీసుకొని ఇక్కడ లోకల్ డిఎస్పీ గారితో కూడా మాట్లాడి వెంటనే దీనికి న్యాయం చేసి అబ్బాయిని అరెస్ట్ చేయాలని చెప్పి మా ముందు మాకు ఆవిడ చెప్పడం జరిగింది. అన్ని విధాలుగా మీ యొక్క ఈ కేసు విషయంలో మీకు ఎటువంటి న్యాయం కావాలన్నా ఆ న్యాయాన్ని మేము తప్పకుండా మీకు మా యొక్క అండదండలు ఉంటామని చెప్పి మాకు భరోసా ఇవ్వడం జరిగిందండి. తల్లి సత్యవతి గారు ఉన్నారు. అమ్మ, ఈ టైంలో మీకు ఇబ్బంది పెడుతున్నాం తప్పనిసరి. పల్లా శ్రీని గారిని మీరు కలిశారు, కలిసిన తర్వాత కొంత ధైర్యం వచ్చిందా, ఎట్లా అనిపిస్తుంది? ధైర్యంగా ఉన్నామండి. న్యాయం చేస్తానని నాకు చెప్పారు. అనిత గారితో కూడా మాట్లాడించారు. చాలా దీనిగా ఉంది. నాకు కొంచెం నా పిల్ల ఆత్మ శాంతిస్తుందని నేను నమ్ముతున్నాను. ఆ అబ్బాయికి ఏ శిక్ష వేయాలన్నది ప్రభుత్వమే చూసుకోవాలి. ఇంక మా చేతుల్లో ఏముందండి, మాకు కావాలి ఆ అబ్బాయికి శిక్ష పడాలి. అది ఏ శిక్ష అన్నది తెలియదు. నేను చాలా బాధపడుతున్నానండి. ఈ విషయంలో నేను ఇంతకన్నా ఏం చెప్పగలనండి. అలా అడుగుతున్నారే కానీ నాకు ఇంక మాటలు రావట్లేదండి చెప్పడానికి. అతను మనం శ్రీచరణ్ మేము కూడా కలిస్తే ఆయన ఏమంటున్నారంటే కొంత కోపంలో అట్లాగా మా ఆత్మ మాట్లాడుతారు, నేను వాళ్ళకి ఒక కొడుకు లాంటి వాడిని అంటున్నాను. నిజం ఆయన మాటలు మీరు నమ్ముతున్నారా? నమ్మమండి. ఆ విషయం అయితే నేను అసలు నమ్మను. నాకు నీరసం లేకపోయినా ఓపిక తెచ్చుకున్నానో చెప్తానండి. ఆ విషయం అయితే నేను నమ్మను. వాడు కొడుకుగా చూస్తున్నానంటే ఉట్టి అబద్ధం అది. మా పిల్లని అలాగా చేసిన వాడు నాకు కొడుకు ఎలా అవుతాడండి? అలాంటప్పుడు పిల్లనే జాగ్రత్త చూసుకుంటాడు కదా, చేతిలో అందించాము. ఆ పిల్లనే జాగ్రత్తగా చూసుకున్నవాడు నాకు ఎలాగండి కొడుకు అవుతాడు?
పిల్లని చంపేసి నేను కొడుకుగా చూసుకుంటాను మిమ్మల్ని అనే మాట ప్రభుత్వాలు నమ్మొచ్చునేమో కానీ తల్లిగా నేనైతే నమ్మను సార్. నాకు ఆ అబ్బాయి మీద అనుమానం ఉందండి. ఈ అనుమానం మాత్రం ఆ అబ్బాయే చంపాడు, ఆ అమ్మాయికి ఏదో పాయిజన్ పెట్టి చంపాడు, ఇదైతే మాత్రం నేనే చెప్పగలను. ఆర్ట్ఫుల్గా ఉంది అదేని. ఎవరేం చెప్పినా నేను విన్నాం. న్యాయం కావాలనుకున్నాం, భగవంతుడు ఏం చేస్తాడు, అది నా చేతుల్లో ఏమీ లేదు కదండి. ఆఖరిగా ఇప్పుడు హోటల్ గది ఖాళీ చేశారు, ఏదైనా పారిపోయే అవకాశం అట్లా ఉన్నట్టు అనుకుంటున్నారా? ఆ విషయం కూడా మీరు శ్రీనివాస్ గారితో చర్చించారు? తెలియదండి, హోటల్గా అది ఖాళీ చేశారని ఇప్పుడే నాకు తెలుస్తున్నది. చేసి వెళ్ళిపోతే భయం అన్నది ఉంటే పారిపోతాడు కదండి, భయపడుతున్నాడేమో అనుకుంటున్నాను నేను. తను తప్పు చేసి ఉంటేనే పారిపోయి ఉండొచ్చేమో. నాకు అంత మరి దాని మీద అవగాహన లేదండి. వెళ్ళిపోయాడా ఉన్నాడు, ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి చేయవలసినవి, వెళ్ళిపోయారా ఉన్నారా అన్నది తెలియదండి. అది నేనేం చేయగలను, నాకేం తెలియదండి. వీళ్ళకే ఉన్నవన్నీ తెలియాలి. మా తమ్ముడు అండి అబ్బాయి, తనకే తెలియాలండి, వీళ్ళందరికీ తెలియాలి. ఇప్పుడు ఈ రోజు నుంచి కార్యక్రమం చేయాలండి. మాకు మా సంస్కార ప్రకారంగా 12 రోజుల వరకు రోజు కార్యక్రమం చేయాలి. ఆల్రెడీ నిన్న మొన్న శుక్రవారం కూడా చేస్తున్నారు కార్యక్రమాలు. కార్యక్రమం చేస్తుంటే ఈ విషయాన్ని తెలుసుకొని సాయంకాలం ఆ రూము అంటే సింహాచలంలో ఏదో లాడ్జిలో వాళ్ళు ఉన్నారు, అది రాత్రి వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చిందండి. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ఫోన్ వచ్చింది మాకు. పంతులు గారు రోజు టైం ప్రకారంగా 9 గంటలకి అంత కూడా వెళ్తాడు అక్కడికి, ఆ సింహాచలం దగ్గరికి. ఆ పంతులు గారు వెళ్ళే టైంకి వాళ్ళు వచ్చి కార్యక్రమం చేస్తుంటారు. ఇప్పటిదాకా వాళ్ళు రాలేదని చెప్పి పంతులు గారు ఫోన్ చేశారన్నమాట. మరోసారి ఫోన్ చేయంటే వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందో లేకపోతే అందుబాటులో లేదో ఆ పంతులు గారు మాకు ఇప్పుడు ఫోన్ చేశారన్నమాట, జస్ట్ 1 నిమిషం క్రితం. వాళ్ళు రాలే కార్యక్రమానికి ఎక్కడున్నారో ఏంటో మీరు కనుక్కోండి, ఇది జరుగుతుందండి. అంటే దాన్ని బట్టి చూస్తే వాళ్ళు ఎస్కేప్ అయినట్టుగా మాకు అనుమానం వస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి. ఇదండి విషయం అన్నమాట. నా కోరిక మేరకు వాళ్ళు ఎక్కడున్నా పట్టుకోవాలి, ఆ అబ్బాయిని పట్టుకుని అరెస్ట్ చేయాలి, ఇది నాకు కావాల్సింది. తదుపరి అత్తమామలు చెప్పుకునే ఉంటుంది నా బిడ్డ వాళ్ళతో కూడా, వాళ్ళు కొడుక్కే సపోర్ట్ చేసి ఉండొచ్చును, అందుకే అందరూ వెళ్ళిపోయారని అనుకుంటున్నాను. మొత్తం అందరినీ అరెస్ట్ చేయాలని నేను ప్రార్థిస్తున్నానండి. ఇప్పుడు మాత్రం ఇదే నాకు కావాల్సిన కోరిక కూడా. ఇంకా అంతేనండి, ఆ కొడుక్కి సపోర్ట్గా ఉండకూడదండి. తప్పు చేసాడంటే తప్పు నిలబడాలండి. మరి అలా చేయడం, అది ఎక్కడికి వెళ్ళిపోవడం అన్నది అది చాలా తప్పుడు పని. అదొకసారి పెద్దవాళ్ళుగా వాళ్ళు ఆలోచించుకోవాలి. నాకు ఇంత కష్టాన్ని తెచ్చిపెట్టారు, నేను ఇంకంతకన్నా ఏం చెప్పలేకపోతున్నానండి. వాడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలండి, పట్టుకుని నా బిడ్డకి న్యాయం కావాలండి, నా కూతురు న్యాయం. నాకు ఒక్కగానొక్క పిల్లండి, మరి పిల్లలు లేరు, దాన్ని పుట్టే పిల్లల్ని చూడాలని ఆశపడు. జీవొచ్చే వాళ్ళని బతికున్నా సచ్చిన వాళ్ళతో సమానం అయిపోయి అక్కడ ఆయన కొండల్లో తిరుగుతుంది. ఆ పిల్ల 2 ఏళ్ళ పిల్లప్పుడు వచ్చేసారండి, రిటైర్ అయిపోయి వచ్చారు, పిల్ల కోసం వచ్చేసారు. ఆయన ఆర్మీలో చేసి ఆ చంటి పిల్లని తన చేతులుగా పెంచుకున్నారు. ఇక్కడ కాంట్రాక్ట్ దగ్గర చిన్న ఉద్యోగం చేసుకుంటున్నారండి. అతనికి పాపం ఏమీ తెలియదు. ఇలాంటి మంచివాడు అంటే పెళ్లి చేసామండి, అంతే. ఇలా క్రూరుడు అనేసి తనకు తెలియదు. ఆ కొండల్లో ఇప్పుడు కూతురు కోసం ఎంత యాతన పడుతున్నారో అక్కడ. రోజు ఫోన్ చేస్తే ఇద్దరు ఒకరికొకరు చేసుకుని బాధపడతారు, ఏడుపు పిచ్చెక్కిపోతున్నారు. ఆయన సపోర్ట్ గా 4గురిని పంపించామండి, 4గురు వెళ్ళారండి. ఇక్కడ నేను ఇలా తిరుగుతున్నానండి. ఇదంతా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించుకోవాలి, ఆలోచించి నాకు న్యాయం చెయ్యండి. అందుకని నేను చెప్పలేకపోతున్నానండి, నాకు న్యాయం కావాలి. అమ్మ, మీరు కూడా కొద్దిగా అంటే న్యాయం కోసం చేస్తున్నారు, మేము కూడా న్యాయం కొంటాం, కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్త. అదే మీ భర్త ఇంతకు ముందు మంచుకొండలో అట్లా వర్క్ చేశారు అంటున్నారా, అట్లా జరిగిందమ్మా? ఆయన ఆర్మీ అండి, ఆర్మీలో చేసి రిటైర్ అయ్యారు. పాప 2 సంవత్సరాలు పిల్లప్పుడే ఆయన రిటైర్మెంట్ పెట్టుకొచ్చారు. పాప కోసం వచ్చేసారండి. ఆడపిల్లలు అంటే ముద్దు, మా ఇంట్లో ఆడపిల్లలు లేరు, మా పాపే ఆడపిల్ల. వచ్చేసరి ఇక్కడే ప్రైవేట్గా చేసుకున్నాం, మేము ఎప్పుడు ఇక్కడే ఉండేవారు. మేము ఎవరమో ఏంటో ఎవరికి అంత తెలియదు. ఆయన చాలా డిసిప్లైన్ అండి, చాలా డిసిప్లైన్గా ఉంటారు. మా పాపే అంతానండి, 15 ఏళ్ళు మా పాపను మేము పెంచామండి, చంటి పిల్లలు. ఆ 15 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు, కిందటి వారం వరకు మమ్మల్ని పిల్లల్లా చూసుకుందండి. నాకు మమ్మల్ని పిల్లల్లా చూసుకున్న నోట్లో ఏదో దేనండి అంతా. ఆయనకి టచ్ ఫోన్ వాడడం కూడా తెలియదండి నా భర్తకి. మా పిల్లే చూసుకుంటుంది, ఆయనకి ఏమీ తెలియదు. తండ్రి తల్లిని అంటే ఒక పిల్లల్లా చూసుకునేదండి, దానికి పుట్టే పిల్లల్లాగే మమ్మల్ని చూసుకునేది.
అలాంటి పిల్ల ఈ రోజు లేదంటే అతను ఎంత బాధపడుతున్నారండి. ఆ కొండల్లో ఉన్నారు ఆయన ఇప్పుడు. తన కోసమే బాధపడుతున్నారు. న్యాయం కావాలండి అంతే, ఎంతకన్నా నేను ఇంకేం చెప్పలేదు సార్. ఇది ఒక రాధా గాయత్రి తల్లి ఆవేదన. నిజంగా మనం ఆమెను ఈ సమయంలో మాట్లాడించడం కూడా కొంత బాధాకరమైన పరిస్థితి. భర్త ఏదైతే ఈ భారతదేశం కోసం గతంలో కొండల్లో పనిచేశారు, ఈరోజు న్యాయం కోసం కుమార్తె మరణంలో రహస్యం ఏంటి, దానికి సంబంధించిన అంశాలు ఏంటి, నిజం కోసం ఈరోజు ఈ కొండల్లో తిరుగుతున్నారని ఆ తల్లి సత్యవతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో నిందితుడిగానే అతను ఉంటాడు. అతను వాస్తవానికి చూసుకుంటే మాటలు మార్చి తమను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దశలో వాళ్ళు పరారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని పట్టుకొని అరెస్ట్ చేయాలని సత్యవతి డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. అమ్మ, మా అత్తగారు ఫోన్ చేశారు. ఎందుకమ్మా ఇవన్నీ వస్తున్నాయి, నేను ఈ మాట విన్నాను, ఇవన్నీ చెప్పారు. నేనైతే అత్తయ్య గారు నా మనసు అయితే ఫుల్గా విరిగిపోయింది. నా గురించి ఇలా బ్యాక్ బైటింగ్ చేస్తున్నాడు అని నేను చెప్పేశాను. అందుకు ఇలా అని చెప్పాను నేను. సో ఏమైనా ఉంటే అత్తయ్య గారు, మీ అబ్బాయి ఏదైనా నేను తప్పు చేశాను కానీ ఏదైనా చెప్తే కనుక నేను వాడిని కాల్లో యాడ్ చేస్తాను ఉండమ్మా అన్నారు. నేనైతే తనతో మాట్లాడదలుచుకోవట్లేదు. మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటే ప్లీజ్ మా మమ్మీ వాళ్ళతో మాట్లాడండి. మీకు అదంతా విని నా తప్పు ఏదైనా ఉంది అన్నా సరే నాతో చెప్పండి, అంతేగాని నేనైతే తనతో ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు. నా మనసు అయితే ఏం బాగాలేదు అత్తయ్య గారు, నాకు చాలా విషయాలు తెలిసాయి అని నేను చెప్పేశాను. ఇంకా నాకు పర్ఫెక్ట్ ప్రూఫ్స్ రాలేదు. ఇలా డాడీకి తెలిసిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అదే చెప్పారు, మీ అల్లుడు తప్ప ఇంకెవరు చెయ్యరు అని చెప్పి. అండ్ వాళ్ళు చెప్పకపోయినా అది ప్రూవ్ అయిపోయింది. మొత్తం నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ చెప్పారు, ఇంక్లూడింగ్ నవీన కూడా చెప్పింది వాడే కదా చేసుంటాడు అని చెప్పి. ఇంకెవరికి ఆ స్కోప్ అయితే లేదు అత్తయ్య గారు, అది ప్రూవ్ అయిపోయింది. ఇంకా అది తెలిసా కూడా నా మనసు ఇంక మనసులో లేదు. ఇన్నాళ్ళు ఓపిక పట్టాను, ఏంటంటారు, ఎన్నాళ్ళు ఓపిక పట్టాను, పోల్లే అక్కడికి వెళ్తే మారుతాడేమో, కొంచెం తనకు మారుతుంది బిహేవియర్ అని చెప్పి ఓపిక పట్టాను. కానీ ఇప్పుడు తన అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోయాడు. ఇంకా నేనైతే ఏం మాట్లాడదలుచుకోవట్లేదు. నా మనసు అయితే బాగాలేదు. ఇప్పుడు నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు తనతోనైతే అని చెప్పేసాను.